వెల్కమ్ టు మహామాక్స్. 2025వ సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డులను ప్రకటించింది. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికేట్ పొందిన సినిమాలు మరియు షార్ట్ ఫిల్మ్స్కు అవార్డులను అనౌన్స్ చేశారు. మార్చ్ 19న ఉగాది సందర్భంగా పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. స్పెషల్ అవార్డులు ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ చిరంజీవి, అక్కినేని నాగేశ్వరరావు అవార్డ్ జయసుధ, పైడి జయరాజ్ అవార్డ్ కమల్ హాసన్, నాగిరెడ్డి చక్రపాణి అవార్డ్ సి అశ్విని దత్, బిఎస్ రెడ్డి అవార్డ్ సింగీతం శ్రీనివాసరావు, సినారే అవార్డ్ సుద్దల అశోక్ తేజ, టిఎల్ కాంతారావు అవార్డ్ ఆర్ నారాయణమూర్తి, రఘుపతి వెంకయ్య అవార్డ్ రమేష్ ప్రసాద్ అందుకోనున్నారు. రూరల్ బ్యాక్డ్రాప్లో మనసుల్ని హత్తుకున్న ప్రేమ కథా చిత్రంగా ప్రేక్షకులను అలరించిన రాజు వెడ్స్ రాంబాయి బెస్ట్ పిక్చర్ అవార్డుకు ఎంపికైంది. అలాగే బెస్ట్ సెకండ్ పిక్చర్గా దండోరా, బెస్ట్ థర్డ్ పిక్చర్గా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాలు ప్రకటించారు. తండేల్లో నాగ చైతన్య నటన ప్రేక్షాభిమానులను ఆకట్టుకుంది. అందుకే ఉత్తమ నటుడిగా ఎంపిక చేశారు. అలాగే రష్మిక మందాన ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి గాను బెస్ట్ యాక్ట్రెస్గా సెలెక్ట్ అయింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ తండేల్, బెస్ట్ సోషల్ మెసేజ్ మూవీ కోట్, బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ యూనిటీ, బెస్ట్ సెకండ్ డాక్యుమెంటరీ ది ఫస్ట్ యాక్షన్ హీరో పైడి జయరాజ్ ప్రస్థానం, బెస్ట్ సెకండ్ డాక్యుమెంటరీ కింద మహామనిషి డాక్టర్ ఏఎస్ రావును ఎంపిక చేశారు. బెస్ట్ షార్ట్ ఫిల్మ్ వనజీవి రామయ్య, బెస్ట్ సెకండ్ షార్ట్ ఫిల్మ్ మౌనమే నీ భాష, థర్డ్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ సైబర్ స్లేవరీ, డిప్లొమా ఆఫ్ మెరిట్ తల్లిదండ్రుల ఆత్మగౌరవం అవార్డులకు ఎంపికయ్యాయి. ఉత్తమ వినోదాత్మక చిత్రం సంక్రాంతికి వస్తున్నాం, బెస్ట్ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ లిటిల్ హార్ట్స్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ మిరాయ్ అవార్డులకు సెలెక్ట్ అయ్యాయి. బెస్ట్ డైరెక్టర్ సాయిలు, ఉత్తమ బాలల చిత్రం అనగనగా, ఉత్తమ పర్యావరణ చిత్రం ఇగువ, దండోరా మూవీకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా శివాజీ, యూఫోరియా సినిమాకు గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా భూమికలను కమిటీ అవార్డులకు ఎంపిక చేసింది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కే రాబిన్, ఉత్తమ నేపథ్య గాయకుడు అనురాగ్, ఉత్తమ నేపథ్య గాయని సాహితీ చాగంటి, బెస్ట్ కమెడియన్ కృష్ణ తేజారెడ్డి, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ రోహన్ రాయ్ చిత్రాలకు గాను ఎంపికయ్యారు. ఉత్తమ కథా రచయిత గుణశేఖర్, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ అనిల్ రావిపూడి, బెస్ట్ లిరిసిస్ట్ నందకిషోర్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని, బెస్ట్ ఎడిటర్ ఏ శ్రీకర్ ప్రసాద్, బెస్ట్ ఆడియోగ్రాఫర్ ఎంఆర్ రాధాకృష్ణన్, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణిలతో పాటు ఛాంపియన్ సినిమాలోని గిరాగిరా సాంగ్కి బెస్ట్ కొరియోగ్రాఫర్గా ఆటా సందీప్ అవార్డుల్లో ప్లేస్ పొందారు. మేకప్ గోవింద్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ చంద్రకాంత్ సోనవాని, అజయ్ కుమార్ నంబాలా, బెస్ట్ స్పెషల్ జ్యూరీ ఫిల్మ్ 23, స్పెషల్ జ్యూరీ రాజ్ రాచకొండ, బెస్ట్ మేల్ యాక్టర్ చైతు జొన్నలగడ్డ, బెస్ట్ యాక్ట్రెస్ అనంతిక, అలాగే ఛాంపియన్ సినిమాకి రోషన్ మేకా గద్దర్ అవార్డులకు సెలెక్ట్ అయ్యారు. తెలుగు సినిమా మీద జర్నలిస్ట్ ప్రభు రాసిన శూన్యం నుండి శిఖరాగ్రాల వరకు పుస్తకంతో పాటు బెస్ట్ క్రిటిక్గా హెచ్ రమేష్ బాబు ఎంపికయ్యారు. సో చూసారు కదండి గద్దర్ అవార్డ్స్కి ఎంపికైన మెంబర్స్ గురించి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.